అందరికీ నమస్తే. వెల్కమ్ టు అమ్మ భాషలో నేర్చుకుందాం. సో మనం రీసెంట్గా పాలిటెక్నిక్ సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్, దాంట్లో ఎలాంటి సిలబస్ వస్తుంది, మరి ఎగ్జామ్ ఎప్పుడు ఉంది, దానికి సంబంధించిన కంప్లీట్ విషయాలు అనేది మనం ఒక వీడియోలో డిస్కస్ చేసాం. ఓకేనా. ఈరోజు ఈ పాలిటెక్నిక్ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలి, దాంట్లో ఉండే స్టెప్స్ ఏంటి, సో ఆ ప్రాసెస్ అనేది ఎంత సింపుల్గా అయిపోతుంది అనేది మనం ఈ వీడియో ద్వారా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకేనా. సో ఈ వీడియో వాచ్ చేసిన తర్వాత మీరు మీ మొబైల్ ఫోన్లోనే మన పాలిసెట్ అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసుకోవచ్చు. ఏ నెట్ సెంటర్కి కూడా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఏ మీ సేవకు కూడా వెళ్ళాల్సిన పని లేదు. ఓకేనా. సో డైరెక్ట్ మన మొబైల్లోనే మనము ఈ పాలిటెక్నిక్ సంబంధించిన అప్లికేషన్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ని ఇప్పుడు నేను స్టెప్ బై స్టెప్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. సో ఇక్కడ మీరు టైటిల్ అబ్జర్వ్ చేస్తున్నారు కదా, తెలంగాణ పాలిసెట్ 2025 అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ అని ఉంది. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి దాంట్లో టీజీ పాలిసెట్, ఓకేనా, టీజీ అంటే తెలంగాణ కదా, టీజీ పాలిసెట్ POLYCET పాలిసెట్ని మనము బ్రౌజ్ చేస్తాం. ఓకేనా. సో చేయగానే ఆ బ్రౌజర్లో మనకు పేజెస్ అనేవి ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ పేజ్, ఓకేనా, ఫస్ట్ పేజ్ మనకు టీజీ పాలిసెట్ అని వస్తుంది. ఓకేనా. మీరు జస్ట్ గూగుల్ క్రోమ్లో టీజీ పాలిసెట్ అని క్లిక్ చేస్తే చాలు, మనకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ టీజీ పాలిసెట్ మీద మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుందో ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. సో ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఇది తెలంగాణ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంది. సో ఇది అఫీషియల్ వెబ్సైటు. సో దీంట్లోకి రాగానే మనము కొంచెం కిందికి స్క్రోల్ చేస్తూ పోతే ఈ పేజీ ఓపెన్ అయిన తర్వాత కొంచెం కిందికి స్క్రోల్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో ఇలా మనం కిందికి స్క్రోల్ చేస్తుంటే రిజిస్ట్రేషన్ అని కనబడుతుంది మనకు. ఒకసారి బ్యాక్ వస్తున్నాను. బ్యాక్ వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఉంది కదా, ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఒక ఫ్రెష్ పేజ్ మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా. రైట్. ఆ ఫ్రెష్ పేజ్లో మనకు అప్లికెంట్ నేమ్ అని ఉంటుంది. అప్లికెంట్ నేమ్ అంటే ఎవరైతే క్యాండిడేట్ పాలిసెట్కి అప్లై చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. దట్ ఈజ్ ఆల్సో యాజ్ పర్ SSC 10th క్లాస్కి మనం ఎలాగైతే డేటా ఇచ్చామో సేమ్ మన నేమ్ అలాగే అక్కడ ఎంట్రీ చేయాలి. దాని తర్వాత దాని కింది కాలంలో ఏముంది, మొబైల్ నెంబర్ ఉంది. ఓకేనా. కింద ఒక బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్లో మొబైల్ నెంబర్ ఉంది. ఆ మొబైల్ నెంబర్ కంపల్సరీ ఎంట్రీ చేయాలి. ఆ మొబైల్ నెంబర్కి మనకు OTP వస్తుందన్నమాట. మన దగ్గర ఏదైతే మొబైల్ నెంబర్ అందుబాటులో ఉందో ఆ మొబైల్ నెంబరు అక్కడ ఎంట్రీ చేస్తాము. సో చేసిన తర్వాత అక్కడ కింద మనకు సెండ్ OTP అని కనబడుతుంది కదా, ఆ సెండ్ OTP క్లిక్ చేయగానే మనకు OTP మనం ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఒకసారి ఆ ప్రాసెస్ చూద్దాం. సో ఇప్పుడు నేను నేమ్ ఎంట్రీ చేస్తున్నాను యాజ్ పర్ SSC. దాని తర్వాత మొబైల్ నెంబర్ ఎంట్రీ చేద్దాం. సో మనకు కన్వీనియంట్గా ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మన ఫాదర్ది కానీ మదర్ది కానీ, ఓకేనా. ఒకవేళ పిల్లలు ఈ వీడియో వాచ్ చేస్తుంటే వాళ్ళ పేరెంట్ది మొబైల్ నెంబర్ ఎంట్రీ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా, మనము అక్కడ మొబైల్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత క్లిక్ చేయగానే OTP సెంట్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి మనకు వచ్చింది. అంటే మన మొబైల్కి ఇప్పుడు OTP అనేది మనం రిసీవ్ చేసుకున్నాం. ఆ OTP నెంబర్ని ఇప్పుడు మనం దీంట్లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. ఒకసారి చూద్దాం. సో ఎంటర్ OTP ఉంది కదా, OTP ఇక్కడ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. OTP ఎంట్రీ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అనేది వెరిఫికేషన్ సక్సెస్ఫుల్గా అవుతుంది అనమాట. ఇక్కడ OTP ఎంట్రీ చేస్తున్నాను చూడండి. సో మొబైల్ నెంబర్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ. మనం కరెక్ట్ OTP కనుక అక్కడ ఎంట్రీ చేస్తే మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అవుతుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సింది ఉంటుంది అనమాట. ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంది కదా, ఒక పాస్వర్డ్ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ పాస్వర్డ్ ఏంటంటే మనకు కన్వీనియంట్గా ఉన్న నేమ్, మన నేమ్ అయినా పర్లేదు. సో దాంట్లో కాకపోతే సెక్యూరిటీ పర్పస్ ఏంటంటే ఒక క్యాపిటల్ లెటరు, ఒక
స్మాల్ ఏంటి మిగిలినవన్నీ స్మాల్ లెటర్స్, ఒక నెంబర్ ఉండేటట్టు చూసుకోండి. అంటే అప్పర్ కేస్ లెటర్స్ ఉండాలి, లోయర్ కేస్ లెటర్స్, దాంతోపాటు ఒక నెంబరు ఉండేటట్టు ఉంటే కొంచెము ఆ పాస్వర్డ్ అనేది కొంచెం సెక్యూరబుల్గా ఉంటుంది, రైట్. సో అది కొంచెం కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది అన్నమాట. ఓకేనా. డైరెక్ట్ నేమ్ అనే కాకుండా దాంట్లో క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్, నెంబర్స్ వచ్చేటట్టు చూసుకోవాలి. ఇప్పుడు ఆ పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత, క్రియేట్ చేసుకున్న తర్వాత, మళ్ళీ అదే పాస్వర్డ్ని కన్ఫర్మ్ పాస్వర్డ్ అని ఉంది కదా, ఆ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఆ బ్లాంక్లో కూడా ఎంట్రీ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ కనబడుతుంది కదా క్యాప్చా, ఓకేనా. ఏదైతే ఈ బాక్స్లో ఉందో ఆ బాక్స్లో ఉన్న లెటర్స్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ROGDK అని ఉంది కదా, అది ఈ క్యాప్చా ఉన్న బాక్స్లో మనం ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో ఇప్పుడు క్యాప్చా ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. అక్కడ కింద రిజిస్టర్ ఉంది కదా, ఆ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత పాలిసెట్ నుంచి ఒక పాపప్ మెసేజ్ ఇట్లా అపియర్ అవుతూ ఉంటుంది, రైట్. సో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చేసి, ఆ నెంబరు అండ్ తర్వాత మనం క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యాండిడేట్ పాస్వర్డ్ అట్లా క్రియేట్ చేశాను, రైట్. ఆ పాస్వర్డ్, ఆ నెంబరు రెండు కూడా మనకు పాపప్ మెసేజ్గా పాలిటెక్నిక్ సైట్ నుండి మనకు అపియర్ అవుతూ ఉంటాయి, ఓకేనా. నెక్స్ట్ అయిన తర్వాత మనం ఏం చేస్తాము, ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ లేదంటే మనం యూజ్ చేసిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నెంబరు ప్లస్ పాస్వర్డ్, ఆ రెండింటితో మనము ఇప్పుడు లాగిన్ అవుతాం అన్నమాట. ఇప్పుడు ఆ పేజ్ మీరు ఇక్కడ చూడొచ్చు, లాగిన్ పేజ్. లాగిన్ అని ఉంది కదా, రిజిస్ట్రేషన్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్, అంటే ఇందాక మనకు వచ్చిన రిజిస్ట్రేషన్ నెంబర్ అయినా ఎంట్రీ చేయొచ్చు, లేదంటే మొబైల్ నెంబర్, ఓకేనా. మనం మొబైల్ నెంబర్ ఏదైతే పెట్టుకున్నామో ఆ మొబైల్ అన్న ఎంట్రీ చేయొచ్చు, ఓకేనా. చేసిన తర్వాత దాని కిందనే ఇమీడియట్గా ఏముంటుందంటే పాస్వర్డ్ అడుగుతుంది, ఓకేనా. సో దాని కింద ఇలా పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఆల్రెడీ మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పాస్వర్డ్ అక్కడ ఎంట్రీ చేసి మళ్ళీ క్యాప్చా ఈ బాక్స్లో ఉన్న లెటర్స్ అనేవి దీంట్లో ఎంట్రీ చేయండి, ఓకేనా. సో చేసిన తర్వాత మళ్ళీ మనం కొంచెం కిందికి మూవ్ అవుతుంటే, స్క్రోల్ చేస్తూ ఉంటే అక్కడ సబ్మిట్ బటన్ ఉంటుంది. ఇక్కడ చూడండి లాగిన్ అని ఉంది కదా, ఆ లాగిన్ మీద క్లిక్ చేస్తాం. లాగిన్ క్లిక్ చేయగానే మనం లాగిన్ అయిపోయాం. ఇప్పుడు ఫస్ట్ క్వాలిఫైడ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అడుగుతుంది, రైట్. క్వాలిఫైడ్ ఎగ్జామ్ డీటెయిల్స్ అంటే మనం అందరం కూడా, అంటే ఇప్పుడు ఎవరైతే పాలిటెక్నిక్ అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ కూడా దాదాపు 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళే ఉంటారు కాబట్టి క్వాలిఫైడ్ ఎగ్జామ్ దగ్గర TSSSC అనే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మనం CBSE అయితే CBSE, ICSE అయితే ICSE అలా. సో తర్వాత 10th హాల్ టికెట్ నెంబర్, మనకు ఆల్రెడీ అందరం కూడా 10th హాల్ టికెట్ నెంబర్స్ అనేవి ఐడియా ఉంది కాబట్టి ఆ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయాలి. ఇది 2025లో మనకి ఎగ్జామ్ అపియర్ అవుతున్నాము, పాస్ అవుతాం కాబట్టి 2025. ఇప్పుడు 10th రాస్తున్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్ స్ట్రీమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి, ఓకేనా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత గెట్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఆ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి, ఓకే. క్లిక్ చేయగానే మీ డేటా అంతా కూడా ఇక్కడ అపియర్ అవుతుంటుంది, ఓకేనా. ఇట్లా డేటా అపియర్ అవుతుంటాయి, అంటే నేము, ఫాదర్ నేము, మదర్ నేము, తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, అంటే యాజ్ పర్ SSC మీరు ఏదైతే మీ స్కూల్లో సబ్మిట్ చేశారో అదే డేటా ఇక్కడ అపియర్ అవుతుంటుంది. మీ ఫోటో వస్తుంది ఎలాంగ్ విత్ యువర్ సైన్, ఓకేనా. ఫోటో మనం మళ్ళీ స్పెషల్గా అప్లోడ్ చేయాల్సిన పని లేదు, మళ్ళీ సైన్ కూడా మనం అప్లోడ్ చేయాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇదంతా కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ నుంచి ఈ పాలిటెక్నిక్ ఏదైతే ఉందో పాలిసెట్ వాళ్ళు సో డైరెక్ట్గా లింకప్ అయ్యి తీసేసుకుంటారు, ఓకేనా. మళ్ళీ మనం స్పెషల్గా ఎంట్రీ చేయాల్సిన పని లేదు, ఓకే. సో ఈ డేటా అంతా మనకి ఇక్కడ అపియర్ అవుతూ ఉంటుంది. ఈ కింద మనం అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఏదైతే డేటా ఎంట్రీ అయిన తర్వాత మనం సబ్మిట్ నొక్కుతాము, రైట్. ఈ డేటా అనేది అంతా కూడా కరెక్టే ఉంది అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత కన్ఫర్మ్ నొక్కగానే ఏమవుతుంది, స్టూడెంట్ ఈ ఏదైతే క్వాలిఫైడ్ ఎగ్జామ్ డీటెయిల్స్ ఉన్నాయి కదా అది అప్డేట్ సక్సెస్ఫుల్లీ అవుతుంది, అంటే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అవుతుంది. అయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో నెక్స్ట్ పేజ్ ఏంటి, ఇక్కడ చూడండి కమ్యూనికేషన్ డీటెయిల్స్, ఓకేనా. కమ్యూనికేషన్ డీటెయిల్స్లో మన మొబైల్ నెంబర్ ఆల్రెడీ అక్కడ డిస్ప్లే అయ్యింది. దాంతోపాటు ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, అంటే మన దగ్గర ఇంకో నెంబర్ కనుక ఉంటే పర్వాలేదు, లేకపోతే మనం ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఎందుకంటే అక్కడ బ్రాకెట్లో చూడండి ఆప్షనల్ అని ఉంది కదా. కాబట్టి ఒక మొబైల్ నెంబర్ ఆల్రెడీ మనం మొబైల్ నెంబర్ ఇచ్చాము, మళ్ళీ ఇంకో మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సిన పని లేదు. ఇది కమ్యూనికేషన్ అడ్రస్సే కాబట్టి, కమ్యూనికేషన్ పర్పసే కాబట్టి హౌస్ నెంబర్ కానీ ఏదైనా మనకు తెలియదు, మన ఇంటికి లేదు అని కంగారు పడాల్సిన పని లేదు. సో ఏదో ఒకటి అక్కడ నెంబర్ అనేది ఎంటర్ చేయండి, మీకు తెలిస్తే వెల్ అండ్ గుడ్, మీ ఇంటి నెంబర్ తెలిస్తే పర్వాలేదు, లేదంటే మీరు ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత
ఆ స్ట్రీట్ నేమ్ కానీ స్ట్రీట్ నెంబర్ కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ నెంబర్ 5 అంటాం, ఓకేనా. లేదంటే ఏదన్నా స్ట్రీట్కి అంబేద్కర్ కాలనీ కానీ, రైట్, అట్లాంటి ఏదైనా నేమ్ ఉంటుంది స్ట్రీట్కి, ఆ స్ట్రీట్ నేమ్ అక్కడ ఎంట్రీ చేయండి, ఓకేనా. చేసిన తర్వాత ఇక్కడ లొకాలిటీ అని ఉంది, సో అది కూడా ఆప్షనలే. ల్యాండ్ మార్క్ ఉంది, అది కూడా ఆప్షనలే, మనం ఏం చేయాల్సిన పని లేదు, ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, హౌస్ నెంబర్ నేను ఎంట్రీ చేస్తున్నాను 8-34. సో స్ట్రీట్ నేము ఇక్కడ ఐడియా ఉంది కాబట్టి ఆ స్ట్రీట్ నేము నేను ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను, ఓకేనా. తర్వాత లొకాలిటీ అని నేను ఆప్షనల్ కాబట్టి ఎంటర్ చేయట్లేదు, ల్యాండ్ మార్క్ కూడా లేదు. సో విలేజ్, మన విలేజ్ అందరికీ ఐడియా ఉంటుంది కాబట్టి ఆ విలేజ్ నేము మనం ఎంటర్ చేస్తాము, ఓకేనా. ఆ విలేజ్ పిన్ కోడ్, ఓకేనా, ఆ పిన్ కోడ్ మనకు ఐడియా ఉంటే ఎంట్రీ చేద్దాము, లేదంటే అది కూడా ఆప్షనల్గానే ఉంది, రైట్. స్టేట్ మనం తెలంగాణ కాబట్టి తెలంగాణ సెలెక్ట్ చేసుకోగానే ఇక్కడ మనకు ఏవైతే డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో అవన్నీ డిస్ట్రిక్ట్స్ డిస్ప్లే అవుతాయి. మన డిస్ట్రిక్ట్ మనం సెలెక్ట్ చేసుకుంటాము. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోగానే మనం మండల్ కూడా సెలెక్ట్ చేసుకుంటాము. చేసుకున్న తర్వాత ఏమవుతుంది, మనం అక్కడ సబ్మిట్ నొక్కగానే ఇక్కడ డిస్ప్లే అయింది కదా, స్టూడెంట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకేనా. అంటే ఇప్పుడు కమ్యూనికేషన్ డీటెయిల్స్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయ్యాయి, కమ్యూనికేషన్ డీటెయిల్స్ కంప్లీట్ అయిపోయినాయి, ఓకేనా. నెక్స్ట్ ఏం అడుగుతుంది అంటే కేటగిరీ డీటెయిల్స్, అంటే మన క్యాస్ట్ గురించి అడుగుతుంది, ఓకేనా. సెలెక్ట్ కేటగిరీ అని ఉంది, ఆధార్ నెంబర్ అని ఉంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. అది కంపల్సరీ అని అంటే ప్రజెంట్ అప్లికేషన్ ప్రాసెస్లో క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ కాదు, ఓకేనా, రైట్. సో అది మనం ఎప్పుడంటే కౌన్సిలింగ్ టైంలో మనకి ర్యాంక్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్తాం కదా, అప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ, కంపల్సరీ ఉండాలి. ఎవరికి, బీసీ, ఎస్సీ, ఎస్టీకి, ఓకేనా. అలాగే ఓసీలో ఎవరైనా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కానీ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ కనుక ఉంటే దాన్ని మనం కౌన్సిలింగ్ టైంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. ప్రజెంట్ మట్టుకి మరి అది మ్యాండేటరీ కాదు, అది లేకున్నా కానీ అప్లికేషన్ అనేది రిసీవ్ చేసుకుంటుంది, ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నేను అప్లై చేస్తుంది ఒక ఏంటి అదర్ క్యాస్ట్ అబ్బాయిది కాబట్టి ఓసీ జనరల్ క్యాండిడేట్ది, అందుకే ఇక్కడ సెలెక్ట్ కేటగిరీ అనగానే మనకు కొన్ని డిస్ప్లే అవుతాయి ఏమేమి క్యాస్ట్లు ఉన్నాయో, అది ఇప్పుడు చూద్దాం. ఓసీ, బీసీఏ, బీసీబీ ఇవన్నీ ఉన్నాయి కదా, నేను ఓసీ క్యాండిడేట్ కాబట్టి ఓసీని క్లిక్ చేస్తాను. ఓసీ క్లిక్ చేశాను. ఇక్కడ క్యాస్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆధార్ నెంబర్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. సో మనము క్యాస్ట్ ఆల్రెడీ ఎంట్రీ చేసాము ఓసీ క్యాండిడేట్ది. ఒకవేళ బీసీ, ఎస్సీ, ఎస్టీ అయితే వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ లేకున్నా పర్వాలేదు, అప్లికేషన్ ప్రాసెస్ టైంలో మనము క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ కాదు, ఆ నెంబర్ లేకున్నా అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ అవుతుంది అన్నమాట. కాకపోతే కౌన్సిలింగ్ టైంలో అది చాలా వాల్యుబుల్, కౌన్సిలింగ్ టైంలో కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఆధార్ నెంబర్ ఎంట్రీ చేస్తున్నాము. ఆధార్ నెంబరు ఎంట్రీ చేసిన తర్వాత ఓకే, ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసిన తర్వాత సెలెక్ట్ ఈడబ్ల్యూఎస్ అని అడుగుతుంది, అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షనా. ఓకే, నేను ఇప్పుడు ఏదైతే క్యాండిడేట్ అప్లై చేస్తున్నామో వాళ్ళు కాదు కాబట్టి అక్కడ నో అనేది క్లిక్ చేశాను. అది అయిపోయిన తర్వాత స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్ అడుగుతుంది, ఓకేనా. మన రీజియన్ ఏంటి, ఇప్పుడు నేను అప్లై చేస్తున్న క్యాండిడేట్ది నాన్ లోకల్, ఎందుకంటే ఆయన ఆ పర్టికులర్ క్యాండిడేట్ స్టార్టింగ్ నుంచి మన తెలంగాణలో చదవలేదు, అండ్ 1 to 7th కానీ 4th నుంచి 10th కానీ కంటిన్యూటీ లేదన్నమాట. లేకపోవడం వల్ల ఏమైంది, మనకు ఓయూ రీజన్ కింద రాదు, లోకల్లో రాడు కాబట్టి నాన్ లోకల్ అని నేను క్లిక్ చేస్తున్నాను. ఎవరైతే ఇక్కడే కంటిన్యూగా చదువుతున్నారో అంటే తెలంగాణ స్టేట్లో, మీరు డిస్ట్రిక్ట్స్ ఏవైనా పర్వాలేదు, బట్ తెలంగాణ స్టేట్లో కంటిన్యూగా చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే వేరే స్టేట్ కాకుండా తెలంగాణలో కనుక అయి ఉంటే మీరు సెలెక్ట్ రీజియన్ దగ్గర ఓయూ అనేది క్లిక్ చేయండి, ఓకేనా, రైట్. ఇక్కడ నేను నాన్ లోకల్ కాబట్టి నాన్ లోకల్ క్లిక్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ సెలెక్ట్ మైనారిటీ అని అంటుంది, ఓకేనా. అంటే ఒకవేళ ముస్లిం క్యాండిడేట్ అయితే ముస్లిం అని, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీకు కనుక బీసీసీ సర్టిఫికేట్ ఉంటేనే మీరు క్రిస్టియన్,
ఓకేనా. లేదు అని అంటే కన్వర్టెడ్ అయితే కనుక హిందువే మనము అంటే మైనారిటీ కింద రాము అన్నమాట. ఓకేనా. ముస్లిం వాళ్ళైతే ముస్లిం క్లిక్ చేయండి. బీసీసీ సర్టిఫికేట్ ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా క్రిస్టియన్ క్లిక్ చేయండి. ఓకేనా. నేను అప్లై చేస్తున్న ఈ పర్టికులర్ క్యాండిడేట్ మైనారిటీ కింద రాడు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని క్లిక్ చేస్తాను. సో తర్వాత ఇక్కడ ఉర్దూ మీడియం అంటే లేదు, ఎన్సీసీ అనేది లేదు ఈ క్యాండిడేట్కి, స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ కానీ అట్లాంటివి ఏం లేవు. తర్వాత చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా కాదు, అండ్ పిఎం కేర్కి కూడా కనెక్ట్ అయ్యి లేడు కాబట్టి అది మనం నో అని క్లిక్ చేస్తాము. అపియర్ ఫర్ బయాలజీ అన్నాడు, రైట్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పాలిటెక్నిక్లో మ్యాథ్స్ సబ్జెక్ట్స్తో పాటు బయాలజీ కూడా ఉంటుంది కాబట్టి నేను ఒకవేళ బయాలజీలో మనకు మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, అటువైపు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది, ఆ ఆపర్చునిటీ ఉంటుంది కాబట్టి బయాలజీ కూడా నేను ఎస్ అని పెట్టాను. ఓకేనా. సో దాని ద్వారా మనకి ఏమవుతుందంటే బయాలజీ స్టూడెంట్స్తో కూడా మనం కాంపిటేటివ్గా ఉండొచ్చు అనమాట, రైట్. సో అదంతా క్లిక్ చేయగానే ఇలా ప్రివ్యూ వస్తుంది. మనం ఇప్పటివరకు ఏదైతే మనం డేటా ఎంట్రీ చేసామో ఆ డేటా అంతా కూడా ఇలా ప్రివ్యూ అంటే టోటల్ పేజ్ అనేది నువ్వు అప్లై చేసిందంతా కూడా ప్రివ్యూ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు సబ్మిట్ క్లిక్ చేయాలి. అక్కడ చివరిలో సబ్మిట్ అని ఉంది కదా, సబ్మిట్ క్లిక్ చేయగానే నీకు అక్కడ ఒక పాపప్ వస్తుంది, ఒక మెసేజ్, ఆర్ యూ షూర్ టు కన్ఫర్మ్ అప్లికేషన్ సబ్మిషన్. అంటే నువ్వు ఎంటర్ చేసిన డేటా అంతా కరెక్టే ఉంది అండ్ నువ్వు సబ్మిట్ చేస్తున్నావు. సబ్మిట్ చేసే ముందు ఒకసారి డిసైడ్ అవ్వమంటుంది, ఎస్సా నోనా, రైట్. వన్స్ మనం ఎస్ అని క్లిక్ చేయగానే ఏమవుతుందంటే అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఓకే. సో సబ్మిట్ నొక్కగానే అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఫీ పేమెంట్ ప్రాసెస్ జరుగుతుంది. తర్వాత ఉండేది ఏంటంటే పే ఫీ అని ఉంది కదా, ఆ ఫీ పేమెంట్ కంటే ముందు మనం సెంటర్స్కి ఏ ప్రయారిటీ ఇవ్వాలి. మనకు నియర్ బై ఉన్న సెంటర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా లొకాలిటీకి దగ్గరగా ఉన్నది ఏంటంటే సంగారెడ్డి, తర్వాత హైదరాబాద్ అండ్ నెక్స్ట్ రంగారెడ్డి, ఈ డిస్ట్రిక్ట్స్ కాబట్టి నేను ఫస్ట్ సంగారెడ్డికి ప్రయారిటీ ఇస్తున్నాను. ఆ పర్టికులర్ క్యాండిడేట్ ఎవరిదైతే నేను అప్లై చేస్తున్నానో ఆ క్యాండిడేట్కి సంగారెడ్డి అనేది నియర్ బై అవుతుంది కాబట్టి సంగారెడ్డి క్లిక్ చేస్తాను. సంగారెడ్డి క్లిక్ చేసిన తర్వాత దాంట్లో కొన్ని సబ్ మండల్స్ ఉంటాయి, ఒక 2-3 మండల్స్ మనకు డిస్ప్లే అవుతుంది. ఏ మండల్ అయితే నీకు దగ్గరగా ఉంటుందో ఆ మండల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, నేను సంగారెడ్డి క్లిక్ చేశాను. సంగారెడ్డి క్లిక్ చేసిన తర్వాత మండల్ 3 మండల్స్ ఉన్నాయి, చౌటాకూర్, సంగారెడ్డి, జైరాబాద్ అని. నేను సంగారెడ్డి క్లిక్ చేశాను. తర్వాత సెకండ్ ప్రయారిటీ నేను దేనికి ఇచ్చాను, హైదరాబాద్లో కూడా కొన్ని ఏరియాస్ ఉన్నాయి, దాంట్లో అమీర్పేట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత రంగారెడ్డి, ఈ రంగారెడ్డిలో నేను మళ్ళీ మండల్స్ వచ్చి శేర్లింగంపల్లి సెలెక్ట్ చేసుకున్నాను, ఎందుకంటే క్యాండిడేట్కి అది నియర్ బై అవుతుంది. ఇప్పుడు ఫీ పేమెంట్ చేయమంటుంది. ఓకేనా, రైట్. అక్కడ ఫీ మీద క్లిక్ చేయగానే మనకి ఇట్లా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. బిల్ డెస్క్ అని ఉంటుంది, ఆ బిల్ డెస్క్ మీద క్లిక్ చేయండి. ఓకేనా. ఈ బిల్ డెస్క్ మీద క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. అంటే నువ్వు పేమెంట్ చాలా రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట. మేబీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ అన్నా సరే, అంటే జీపే కానీ, ఫోన్పే కానీ, అమెజాన్ పే కానీ, పేటిఎం కానీ ఇట్లాంటివి. లేదు నేను నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకుంటా అంటే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డు కానీ ఇట్లాంటివి చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే. సో దాన్ని కిందికి వెళ్తే పేజ్లో చివర్లో రైట్ సైడ్ మనకు ప్రొసీడ్ అని ఉంటుంది. ఇక్కడ ఐ అగ్రీ అని ఉంది కదా, ఆ చెక్ బాక్స్ని మనం క్లిక్ చేయగానే, ప్రొసీడ్ క్లిక్ చేయగానే మనకు ఏదైతే ట్రాన్సాక్షన్ మనం చేద్దాం అనుకున్నామో, అంటే దేని ద్వారా చేద్దాం అనుకున్నామో అది డిస్ప్లే అవుతుంది. నేను ఇక్కడ యూపీఐ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ నేను డిఫరెంట్ సర్వీసెస్ వచ్చినాయి కదా, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అని. నేను యూపీఐకి క్లిక్ చేశాను, అందుకోసం మనకు ఫోన్పే కానీ, జీపే కానీ ఇట్లా వచ్చింది. నేను ఇప్పుడు ఈ జీపే మీద, ఓకేనా, అంటే నాకు కన్వీనియంట్గా ఉన్న యాప్ అదే కాబట్టి నేను జీపే మీద క్లిక్ చేసుకొని జీపే ద్వారా పేమెంట్ చేస్తున్నాను. ఒకవేళ మన సర్వర్ కనుక ఏమైనా బిజీగా ఉండి నెట్వర్క్ కరెక్ట్గా లేదు అని అనుకోండి, కొన్ని సెకండ్స్ టైం పడుతూ ఉంటుంది. ఓకే, ఆ టైంలో మనం ఎగ్జిట్ అవ్వకుండా ట్రాన్సాక్షన్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఓకేనా. పేమెంట్ సక్సెస్ అయ్యింది. సక్సెస్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనము ప్రీవియస్ పేజ్లోకి వెళ్ళిపోతాం. ఓకేనా. పేమెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. మనం అప్లికేషన్ ఆల్రెడీ ఫిల్ చేసాం కాబట్టి ఈ పాలిటెక్నిక్లో ఏమవుతుంది, పాలిసెట్ అప్లికేషన్ ఫిల్ చేసే టైంలో ఏమవుతాయంటే ఆల్ టికెట్ ఇమ్మీడియట్గా జనరేట్ అవుతుంది. ఓకేనా. సో దీంట్లో సెంటరు, ఆ ఎగ్జామ్
ఏ రోజు ఉంది అండ్ టైమింగ్స్ ఏంటి అనేది మొత్తం డిస్ప్లే అయింది. ఈ హాల్ టికెట్ని మనము మే 13th రోజు తీసుకెళ్తే మనల్ని ఎగ్జామ్కి అలో చేస్తారు. ఓకే, సో ఇది చాలా చిన్న ప్రాసెస్, ఒక 5 to 10 minutesలో కంప్లీట్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియో అనేది మీకు లెంతీగా అనిపించవచ్చు. కాకపోతే ఈ అప్లికేషన్ అనేది మనం ఫిల్ చేస్తుంటే ఓన్లీ 5 to 10 minutes వర్క్ అంతే. ఓకేనా, సో దీనికోసం మనం ఏ నెట్ సెంటర్కి కూడా వెళ్ళాల్సిన పని ఉండదు. మన ఇంట్లో కూర్చొని మన దగ్గర ఆధారు, తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, ఈ డేటా మన దగ్గర ఉందనుకోండి, సో ఇమ్మీడియట్గా 5 minutesలో మనం ఈ పాలిటెక్నిక్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయవచ్చు. ఓకేనా, కాబట్టి మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ, అంటే ఎవరైతే వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, సో వాళ్ళు పాలిటెక్నిక్ అప్లై చేద్దామని అనుకుంటే సో వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో డెఫినెట్గా యూజ్ అవుతుంది. ఓకేనా, సో చాలామందికి ఇది ఫిల్ చేయడం అనేది ఎలానో తెలియక కొంచెం కంగారు పడుతుంటారు. సో ఇది చాలా సింపుల్ ప్రాసెస్, కాకపోతే తెలియకపోవడం వల్ల కొద్దిగా టెన్స్ అయిపోయి అక్కడ వేరే వాళ్ళని మనం అప్రోచ్ అవ్వడం, వాళ్ళు కొన్ని డేటా అడగడం. ఓకేనా, కాబట్టి నా దగ్గర సర్టిఫికేట్ లేదు మరి ఎలా అని చెప్పేసి అప్లై చేయకుండా కొందరు డ్రాప్ అవుతూ ఉంటారు. ఓకే, అటువంటి వాళ్ళకు ఈ వీడియో చాలా యూజ్ అవుతుంది, కాబట్టి కంపల్సరీ షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.